ఎంబసీ అటాక్, ఇన్హేలర్ మందు అన్నిటికీ మాస్టర్ మైండ్ లవ్. లవ్వా? ఎవరి మీద? లవ్ అనేది వాడి పేరు. అయ్యో కొవ్వని పెట్టుకోలేదు. ఈ కేసింగ్ ని మాత్రమే నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. లోపల ఫిక్స్ చేసే మందు లవ్ వాడుండే చోట తయారు చేస్తున్నాడు. ఎందుకంటే రెండు ఒకే చోట ఉంటే ఎవరికైనా దొరకచ్చుగా. దీన్ని ఆస్మా మెడిసిన్ లా ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? ఒరిజినల్ ఆస్మా మందులా ఉంటే ఇతర దేశాల కస్టమ్స్ లో క్లియర్ అవుతుంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అని పబ్లిక్ ఎక్కువగా వచ్చే చోట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. చూసే వాళ్ళు ఆస్మా మందు అనుకుంటారు, కానీ లోపల ఉన్నది ఎవ్వరికి తెలీదు. అంతలా మెడిసిన్ లో ఏముంది? ఈ వీడియో చూడండి. ఒక చిన్న కుర్రాడు భయపెట్టడానికి వెనకాల టపాసు వెలిగించాడు. ఆ పెద్ద ఆయనకి 75 ఏళ్లుంటాయి. ఆయన ఊరికే కూర్చున్నప్పుడు 2 అడుగులు ఎగరమంటే ఎగరగలడా? కానీ టపాస్ పెళ్ళినప్పుడు ఎగరాడే ఎలా చెప్పండి? ఒక మనిషికి సడన్ గా ఆపద వస్తే వాడి కణజాలు, మెదడు 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేస్తాయి. అందుకు కారణం ఆపదలో మన బాడీ ఉత్పత్తి చేసే హార్మోన్స్, అడ్రినలిన్. మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు, బిడ్డ కారు కింద ఇరుక్కుపోతే వాళ్ళమ్మ కార్నే ఎత్తేసిందని. ఎంతమందిని కుక్కలు తరువుంటాయి. మామ ఒక కుక్క తరివిందిరా, పరిగెత్తాను మామ 7 అడుగుల కూడా ఎలా దాటానో తెలియదంటాడు. దీనంతటి కారణం భయమే. ఏంటయ్యా ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు? భయ్యంలో బలం ఎలా వస్తుంది? ఇదేంటో తెలుసా? ఏంటి? యాసిడ్. ఓ, దీన్ని మొహం మీద పోసాను. హలో, పోసింది నీళ్లు. లేవండి, నీళ్లే. నీళ్ళ? దీన్నెవరు నొక్కారు? నేనే. దీన్ని నొక్కండి. ట్రై చేయండి. కుదరట్లేదే. యాసిడ్ పోసినప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరట్లేదా? ఇప్పుడు అర్థమైందా? కెమిస్ట్రీ ప్రొఫెసర్ టైప్ లో పాఠాలు చెప్తున్నావు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పిన అడ్రినలిన్ ఆ మందు ఉత్పత్తి చేస్తోంది. మీరు చూసినట్టు కొన్ని క్షణాలకు కాదు, 5 నిమిషాలకి. మందు తీసుకున్న వెంటనే భయం ఏర్పడినట్టు మెదడులో ఒక మాయ క్రియేట్ అవుతుంది. ఐస్ డైలేట్ అవుతాయి, బాడీ స్టిఫ్ అవుతుంది, ఒక్కో కణజాలం స్ట్రాంగ్ గా మారుతుంది, మెదడు 10 రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది. వేగం, వివేకం, బలం. మందు తీసుకున్నవాడు 5 నిమిషాలకి సూపర్ హీరోకి సమం. కెమికల్ నేమ్ పర్వెటిన్, ఆల్సో నోన్ యాజ్ స్పీడ్ వర్షన్ 2. స్పీడ్ అని చెప్పారా? బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, గుర్తొచ్చిందా? ఈ మందు లోకానికి కొత్తేమి కాదు. చాలా ఏళ్లకు ముందు ఒకడు తయారు చేశాడు. ఏమండోయ్, ఈ కాలానికి ఇది బాగా కొత్తగా ఉంది. ఇంతకు ముందు ఎవరండి? హిట్లర్. సెకండ్ వరల్డ్ వార్ లో హిట్లర్ తన సోల్జర్స్ అందరినీ ఈ స్పీడ్ మందుని తీసుకోమన్నాడు. కసితో వాళ్లు తిండి లేకుండా, నిద్ర లేకుండా పోరాడగలిగారు. మిగతా దేశాల మిలిటరీ వాళ్లు భయపడిపోయారు. హిట్లర్ సైన్యం మాత్రం ఎలా పోరాడగలుగుతోందని ఆశ్చర్యపోయారు. చేతులకి, కాళ్లకి బుల్లెట్లు తగిలినా కూడా నొప్పి తెలీదు. బట్ ఆయనకి ఎదురైన ఒక సమస్య ఈ మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. తన సోల్జర్స్ కి కసి ఎక్కువై వాళ్ల సొంత కెప్టెన్ నాయకుల్నే చంపడం మొదలెట్టారు. తన రాజ్యం పడిపోసాగింది. అందుకని హిట్లర్ ఆ మందుని రద్దు చేశాడు. ఆ తర్వాత ఆ మందు మళ్లీ ఈ రోజు వచ్చింది. బట్ కొన్ని సెకండ్ల బాడీలో ఉత్పత్తి అవ్వాల్సిన ఈ అడ్రినలిన్ 5 నిమిషాలైతే బాడీ ఎఫెక్ట్ అవ్వదు? గుడ్ క్వశ్చన్. అందుకే ఈ కేసింగ్ లో ఒక టైమర్ సెట్ చేశాను. 5 నిమిషాల తర్వాత ఒంట్లో ఉన్న టిష్యూస్ అన్ని వీక్ అవుతాయి. అందులోంచి రిలీవ్ అవడానికి 1 or 2 hours పట్టొచ్చు. ఈ మందు యూజ్ చేస్తే 5 నిమిషాల్లో వీక్ అయిపోతాం, ఓకే. బట్ ఆ మందుని మళ్ళీ ఇచ్చేస్తే? బ్యాడ్ క్వశ్చన్. ఆల్రెడీ ఈ మందు వల్ల శరీరం సాచురేషన్ పాయింట్ ని రీచ్ అయి ఉంటుంది. సో వెంటనే తీసుకుంటే హార్ట్ పంపింగ్ ఎక్కువై మ్యాసివ్ హార్ట్ అటాక్. ఈ మందుతో వాడి ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటి? ఇండియన్ ఎంబసీ అటాక్ ఈ మెడిసిన్ బిజినెస్ కోసం చేసిన ఒక డెమో. దాన్ని న్యూస్ లో చూసి లోకంలో ఉన్న అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఎన్నో ఆఫర్స్. ఈ స్పీడ్ ఉంటే లోకంలో ఏ ప్లేస్ నైనా ఈజీగా అటాక్ చేయొచ్చు. ఈ డీల్ ని ఫైనలైజ్ చేసింది
ఈ రోజు రాత్రి వాళ్ళకి 10,000 ఇన్హేలర్స్ వెళ్తున్నాయి. బిగ్ బిజినెస్. నువ్వు ఈ లోకి పంపాల్సిన కేసులన్నీ ఎక్కడున్నాయి? 5,000 ఆల్రెడీ పంపించేశాం. మిగతా 5,000 ప్యాక్ చేసి బండ్లో ఉన్నాయి. 1 గంటకి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఒంటి గంటకంటే సార్ ఇంకా 15 మినిట్స్ అవుతాయి. బాడీస్ క్లియర్ చేయండి. క్విక్. అందరూ ఎప్పుడు ఉంటున్నట్టే నార్మల్ గా ఉండండి. ఓకే మరి బండి ఎక్కడ ఉంది? ఓకే. Okay, get back to work. తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి. బ్లీడింగ్ చాలా హెవీగా ఉంది. వాళ్ళే వచ్చేసారు. Just Okay, breathe. everybody, Breathe. a body's clear చేయండి. తన్ని హాస్పిటల్ తీసుకెళ్లాలి అఖిల్. త్వరగా యూ గెట్ దట్. పో ఏయ్ అక్కడ క్లీన్ చేయి. అక్కడ కాదయ్యా, అక్కడ. అఖిల్, వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ దిస్ బ్లీడింగ్ బాగా ఎక్కువ. Shut up! ముత్తయ్య, తన నా కౌంటర్ వెనక్కి తీసుకెళ్ళండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్లేంత వరకు ఎవ్వరూ నోరు తెరవకూడదు. అర్థమైందా? పట్టు Yeah. రండి. అద్దాలని పగులున్నాయి. అది 2-3 కోతులు దూకేశాయి. కీసివు. ముత్తయ్య, ఇద్దరు నా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పండి. ఏంటి చూస్తున్నారు? సార్ ఆ పిల్ల చచ్చిపోయింది సార్. ఓకే. నీకు ఆ అమ్మాయి చనిపోయినందుకు ఏ బాధ లేదు కదా? బాధగానే ఉంది, కానీ నువ్వు నన్ను ప్రశ్నించినంత మాత్రాన నేను చేసిన తప్పైపోదు. వాళ్ళని ఫాలో అవ్వాలి. ఒక ప్రాణం కన్నా వాళ్ళని ఫాలో అవడమే ఇంకా ముఖ్యమైంది. ఇక్కడ మనందరం డ్యూటీనేగా చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఆ కెమికల్ వెపన్ ఎక్స్పోర్ట్ అయిందంటే లక్షల్లో చస్తారు. పర్వాలేదా? అది మాత్రమే కాదు, గుండె కింద బుల్లెట్ తగిలింది. మాక్సిమం 5 నిమిషాలు అంతే. ఓ, నువ్వు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఇలా 5 నిమిషాలని క్యాల్కులేట్ చేస్తావా? ఇలా కళ్ళ ముందు చావడానికి అనుమతిస్తావా? నా కళ్ళ ముందే చంపేశారు నా పెళ్ళాన్ని. నా పెళ్ళం చచ్చిపోయింది కదా అని నేను ఏడుస్తూ కూర్చోలేదు. మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళాను. ఆ అమ్మాయి గురించి ఆలోచించుంటే తను చనిపోయేది, వీళ్ళు ఎస్కేప్ అయిపోయి ఉండేవాళ్ళు. హే లుక్, ఇంటెలిజెన్స్ ఉద్యోగం అంటే టకామని నిర్ణయం తీసుకునే మనోబలం కావాలి. ఏ నాటికైనా నీకు మనోబలం వస్తే వచ్చి జాయిన్ అవ్వు.
ఐఎమ్ సారీ, లోపల ఐ కెన్ ఆఫ్ లాస్ట్ ఇట్. యునో, ఆ 4 సంవత్సరాలకి ముందు ఏం జరిగిందని ఇంతవరకు నువ్వు ఎవరికి చెప్పలేదు. ఏ ఫైల్స్ లోనూ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు. ఆ రోజు ఏం జరిగింది? నీ వైఫ్ మీరా ఎలా చనిపోయింది? అలా తనతో బిజినెస్ చేసేవాళ్ళని తప్ప ఇంకెవరిని మీట్ అవ్వడు. నేను మీరా ఇజ్రాయేలీ మాఫియాల రికార్డ్స్ క్రియేట్ చేసి అండర్ కవర్ గా వాడిని మీట్ అవ్వడానికి వెళ్ళాం. వాడితో ట్రాన్సాక్షన్ చేసే బ్రీఫ్ కేసులో ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ సెట్ చేశాం. హెవీ సెక్యూరిటీ మధ్య ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మీటింగ్ లవ్ ని మీట్ అయ్యాం. ఇట్స్ గుడ్. Account number 54627445. Got the money. వాడి మనుషులు అందరూ చచ్చిపోయారు. కానీ వాడి బిజినెస్ కాంటాక్ట్స్, వాడి నెట్వర్క్ మొత్తం ఉన్నది వాడి బ్రీఫ్ కేసులోనే. సిలికా జెల్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తారు. దాని సహాయంతో వాడి ల్యాప్టాప్ ని యాక్సెస్ చేశాం. ఇంతవరకు వాడెక్కడి నుంచి ఆపరేట్ చేసేవాడు, వాడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇమీడియట్ గా మన ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అటాక్ ఇనిషియేట్ చేశాం. ఇండియన్ ఆర్మీ వాడు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీని కంప్లీట్ గా నేలమట్టం చేసింది. మిషన్ అకంప్లిష్డ్. హే, పికప్ పాయింట్ లెఫ్ట్ లో ఉంది, మనం రైట్ లో వెళ్తున్నాం ఏంటి? మర్చిపోయావు కదా, 24 గంటలలోపు పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. ఇంకా కరెక్ట్ గా 4 గంటలు మిగిలిన్నాయి. సో పెళ్లి చేసుకుందాం. బట్ అఖిల్, నేను పెళ్లికి రెడీ అవ్వాలి కదా. ఐ వాంట్ టు లుక్ నైస్ ఫర్ మై వెడ్డింగ్. హే, యు లుక్ నైస్. ఐ మీన్ సూపర్ గా ఉన్నావు. ఈ డ్రెస్ పెళ్లికి. ఓకే, ఇంకా 4 గంటలు ఉన్నాయి కదా, అది చాలదా? అందరూ పెళ్లికి రెడీ అవడానికి అట్లీస్ట్ 4 months టైం తీసుకుంటారు. నువ్వు నాకు 4 hours ఇస్తున్నావు. ఇట్స్ ఓకే, ఐల్ అడ్జస్ట్. అంటే ఎస్ ఆర్ నో? ఎస్. ఓ మై గాడ్.